మెనోపాజ్‌లో మందులు కాదు, మంచి ఆహారమే మంత్రం. ఈ మెనోపాజ్ సిరీస్‌లో వీడియో నంబర్ 9లో మనం మెనోపాజ్‌లో తీసుకోవాల్సిన డైట్ గురించి తెలుసుకుందాం. మామూలుగా రొటీన్ ఫుడ్ తినడం ద్వారా మెనోపాజ్‌లో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎక్స్‌ట్రా డైట్, ఎక్స్‌ట్రా స్పెషల్ ఫుడ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే టు మెయింటైన్ బోన్ హెల్త్ అండ్ జనరల్ హెల్త్. మెయిన్‌గా ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అంటే పాలు గాని, గుడ్లు గాని ఇలాంటి వాటిలో మంచి ప్రోటీన్ దొరుకుతుంది. తర్వాత ఎముకల బలాని కోసం మంచిగా కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ పాలు, పెరుగు, కొన్ని నట్స్, సీడ్స్ ఇలాంటివన్నీ అవసరం. అలాగే సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి రోజు ఒక హాఫ్ అన్ అవర్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా చాలా ముఖ్యం అన్నమాట బ్రెయిన్ హెల్త్ కోసము. మతిమరుపు రాకుండా ఉండడము, ఎక్కువ టెన్షన్స్ తగ్గించడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉపయోగపడతాయి. అవి మనకు బాదం పప్పులో, చేపల్లో, వాల్‌నట్స్‌లో చాలా దొరుకుతదన్నమాట. సో, రోజు కొంచెం అవి ఒక 4 బాదం పప్పులు, ఒక 4 వాల్‌నట్స్ ఇవి తీసుకుంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాగా అందుతాయి. తర్వాత ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఫ్యాట్ ఫుడ్ అనేది తగ్గించి ఫైబర్ ఫుడ్ అన్నమాట. ఇవి పండ్లలో, కూరగాయల్లో ఎక్కువగా దొరుకుతది ఫైబర్స్ అనేవి. అలాగే హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్కిన్ హెల్త్ కోసము, జనరల్ బాడీ హెల్త్ కోసము డైలీ వాటర్ అనేది 2-3 లీటర్స్ ఎనీ లిక్విడ్ మినిమమ్ ఆఫ్ 3 లీటర్స్ తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్ సి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మెగ్నీషియం కూడా చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. బ్రెయిన్ యాక్టివిటీ కోసము, అలాగే మంచిగా నిద్ర రావడానికి మెగ్నీషియం చాలా యూజ్ అవుతుంది. దీంతో పాటుగా నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా తీసుకుంటే హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. సో, ఆహారం సరిగ్గా తీసుకుంటే హార్మోన్స్ కూడా మెయింటైన్ అవుతాయి. జనరల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మెనోపాజ్ గురించి ఇంకా తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి.